కీర్తన 133వ కీర్తన భాగం. స్తోత్రం చెబుదామండి. ఈ 133వ కీర్తన భాగాన్ని కొద్ది సమయం ప్రార్థన పూర్వకంగా ధ్యానిందాం ప్రియులారా. ఈ 133వ కీర్తన భాగం కూడా యాత్రా కీర్తన ఉన్నది. ఈ కీర్తన భాగంలో ఐక్యతను గూర్చి భక్తుడు తెలియజేశారు. ఐక్యత అని దాని అంశం గురించి తెలియజేశారు. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుందని భక్తుడు తన అనుభవాన్ని కీర్తనలో తెలియజేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కనుక మన జీవిత యాత్రలో మనము ఐక్యత కలిగిన మనసుతో జీవించు వారమైతే దేవదేవుడు మనలను సర్వ సమృద్ధితో దీవిస్తాడు అనే సత్యాన్ని ఈ కీర్తన భాగములో భక్తుడైన దావీదు రాజు తన యొక్క జీవిత యాత్రలో దేవుడిచ్చిన ఆశీర్వాదాల కొరకు ఈ కీర్తనలో తన అనుభవాన్ని తెలియపరిచారు. కనుక మన జీవిత యాత్రలో ఐక్యత కలిగిన మనసు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలనేది అది జీవిత సత్యం. ఎవరైతే ఐక్యత కలిగి జీవించే మనసు కలిగి ఉంటారో మనసెరిగిన మంచి దేవుడు వారిని సర్వ సమృద్ధినిచ్చి ఆశీర్వదిస్తాడట. కనుక ప్రియులారా, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఐక్యత అనే మాటకు ఎవరైనా చెప్తారు అర్థం? అందరికీ తెలుసు, కానీ చెప్పరండి. అదేమంత విచారకరమైన విషయం. ఐక్యత అనే మాటకు ఎవరైనా సరే చెప్పండి అర్థం ఏంటో. మీకు తెలిసిన అర్థం చెప్పండి పోని. ఐక్యత, అయ్యో అయ్యా కొద్ది గట్టిగా చెప్పండి బాబు. ఉపవాసాలా? కలిసి ఉండడం, కలిసి ఉండాలనే మనసునే ఐక్యత అన్నారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరిలో కూడా కలిసి జీవించాలనే మనసు ఉండాలని దేవుని ఉద్దేశం అండి. భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటే వారి వైవిక జీవితం సుఖమయముగా మార్చబడతారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఐక్యత ఉంటే కుటుంబము దినదినము అభివృద్ధి చెందుతుంది. కుటుంబములో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, సమాజములో ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత ఉన్న ప్రతి స్థలములో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయట. దేవునికి స్తోత్రం. అందుకే ఐకమత్యమే బలమన్నారు. మరి పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు చాలా అరుదు, ఎక్కడెక్కడో ఉన్నాయంటున్నారు, కానీ కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో కనపడట్లేదు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పూర్వకాలంలో. ఎంతమంది పిల్లలున్నా, వారికి భార్యలున్నా, వారికి పిల్లలున్నా, పిల్లలకు పిల్లలు పుట్టినా కానీ అందరూ కూడా ఉమ్మడిగా ఉండేవారు. అంటే ఒకటే కుండ, ఒకటే దాకా. అన్నము పాత్ర ఒకటే, కూర పాత్ర ఒకటే. కనుక అందరూ కలిసి జీవించేవారు. అది ఉమ్మడి కుటుంబం అంటే. అప్పుడు వారి కుటుంబంలో ఉన్న ఆనందానికి అవధులే ఉండేవి కాదు. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల కొరకు మనం వెతికినా ఎక్కడా దొరకట్లేదు. కారణం ఏంటంటారు? మరి పూర్వకాలంలో ఉన్న ఐక్యత కుటుంబాల్లో ఎందుకు లేదు అనే మాట మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, కలిసి ఉండాలనే మనసు ఈనాడు మనసుల్లో కరువైపోయింది. కలిసి ఉండాలనే మనసు కరువైపోయింది. దేవుని స్తోత్రం. అందుకనే కీర్తనకారుడు కీర్తనలు 120వ కీర్తనలో 6వ వచనంలో చెప్తాడు ఒక మాట. ఒక్కసారి చదువుతారా? కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించువాడను, నేను
కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. స్తోత్రం చెబుతారండి. భక్తుడు అంటున్నాడు, మనం ఎక్కడున్నామంట? కలహప్రియుడు ఉన్న లోకంలో ఉన్నాం. ఈ భూలోకంలో కలహప్రియుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే అపవాది, సైతాను అని పేరు. వాడు కలహాలు పుట్టించకుండా ఉండడు. ఎందుకంటే కలహప్రియుడు పని ఏమిటంటే మనుషుల మధ్య కలహాలు పుట్టించడమే వాడి పని. కలిసుండుట వాడికి ఇష్టం ఉండదు. కలుసుంటే దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తారని, దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా చెయ్యాలని, ఆ ఆశీర్వాదాలు మానవుడు అనుభవించకూడదని వాడి ఉద్దేశం. అందుకనే కలహాలు పుట్టిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య కలహాలు పుట్టించి వారి కుటుంబాలు కూల్చేస్తాడు. తల్లిదండ్రుల బిడ్డల మధ్య కలహాలు పుట్టించి వారి కుటుంబాలని కలవరముతో పతనం చేస్తాడు. సంఘములో కలహాలు పుట్టించి సంఘాలను విచ్ఛిన్నం చేస్తాడు. సమాజములో కలహాలు పుట్టించి సమాజాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాడు. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అందరూ. కనుక పూర్వకాలంలో ఒక్కొక్క గ్రామంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గ్రామ పొలిమారులో స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలందరూ కూడా ఆ స్థలంలో కూడి ఆనందించేవారు పూర్వకాలంలో. దేవుని స్తోత్రం చెల్లిందాం. రాను రాను ఏ పేటలో వాళ్ళు ఆ పేటలోనే సాయంకాలం ఏదో సమయంలో కూడుకునేవారు. తర్వాత రాను రాను ఎవరింట్లో వారే మారిపోయింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకంటే కలహప్రియుడు కలహాలు పుట్టించి కలిసి ఉండకుండా చేస్తున్నాడు. ఒకరి మాట ఒకరికి పొసగకుండా చేస్తున్నాడు. కలిసి ఉండాలనే మనసు లేకుండా ఈ కలహప్రియుడు అనేకుల మనసులను చెరిపేస్తున్నటువంటి కాలంలో ఉన్న మనం అనుకుంటాం కలిసి ఉందాం అనుకుంటాం, కానీ మనం ఎవరిదైతే కలిసి ఉందాం అనుకుంటో వారి హృదయాడు వాడు ప్రేరేపించి మన మీదకి తిరుగుబాటు చేస్తుంటాడు. అది యుద్ధం అంటే. యుద్ధాన్ని రేపుతాడు. మనం కలిసి ఉందాం అనుకుంటాం కానీ మిగతా వారిని కలిసి ఉండేలా చేయడు వాడు. కనుక కలహప్రియుడున్న లోకములో ఉన్నాము కనుక మనం కలిసి ఉందాం అనుకుండా కలిసి ఉండకుండా చేస్తున్నాడు వాడు. కారణం ఒకటే ప్రియులరా, ఈ కలుసున్న వారిని విడగొట్టేవాడు సైతానైతే విడగొట్టబడిన వారిని కలిపేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మనుషుల మధ్య ఐక్యత అనేది దేవుడిచ్చేది. కలహం అనేది సాతాను పుట్టించేది. మన కుటుంబంలో కలహాలు వచ్చాయంటే దాని కారకుడు సైతానే కానీ దేవుడు ఎంత మాత్రమో కాడండి. దేవుని స్తుతిందాం అందరం. దేవుడు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని కోరుతాడు. ఐక్యతను కలగజేసేవాడు దేవుడండి. కనుక ప్రియులారా గమనించాలి, ఐక్యత కలిగి జీవించే చోట ఆశీర్వాదం అనేది ఎంత సమృద్ధిగా ఉంటుందో ఈ కీర్తన భాగంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఐక్యత కలిగి జీవించే వారంగా ఉన్నప్పుడే ఈ ఆశీర్వాదాలు మనం అనుభవించగలమని ఈ కీర్తన భాగం మనకి తేటగా బోధిస్తుంది. ప్రియులారా, ఆది కాండములో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. చూడండి, ఆది కాండం 13వ అధ్యాయంలో తన సహోదరుని కుమారుడైన లోతుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక రోజు 13వ అధ్యాయం చదవండి, దయతో 5వ వచనం చదవండి చాలు. 5 నుంచి అబ్రహాముతో కూడా వెళ్ళిన సౌండ్ పెంచాలమ్మా. లోతు
లోతునకును. చదవమ్మ, నీవే చదువు, ముందెత్తే కదా మళ్ళీ బాధపడతారు. గొడ్లును గుడారములో ఉండేను కనుక. ఎందుకు నేను చెప్పానంటే, మీరు వాక్యం చదివినప్పుడు నాతో దెబ్బలాడినట్లుగా ఉండాలి, కేకలు వేయాలి. కేకలు అయితేనే దేవుని కార్యం జరుగుతుంది. ఇక్కడ స్తోత్రం చేయించింది. ఎరుకో గోడలు ఎప్పుడు కూలే చెప్పండి? వారు బిగ్గరగా ఒకే రోజు 7 మార్లు తిరుగుతూ కేకలు వేశారంట, అప్పుడు కూలిపోయాయి. సాతాను సంఖ్యలు తెగిపోవాలంటే కేకలు వేయాలి. కనుక నాతో దెబ్బలాడినట్టుగా చదవాలి. ఎవడ చదివినా చదవండి. ఇప్పుడు లేదు, ఇంకా గట్టిగా చదవాలి. వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించుటకు నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశములో కాపరముండిరి. కాబట్టి అబ్రాహాము అంటున్నాడు, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటే ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అబ్రామ్, ఈయన ఇంకా అబ్రహాముగా మార్చబడలేదు. ఈ అబ్రామ్ అనే మన పితరుడైన అబ్రామ్, అతడు తన సహోదరుడి కుమారుడైన లోతుతో కలిసి దేవుడు చెప్పిన ప్రకారంగా ముందుకు సాగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళుతున్నాడు. కనుక దేవుని మాటకు లోబడినటువంటి అబ్రామును బట్టి దేవుడు అబ్రాముని దీవిస్తున్నాడు, లోతుని దీవిస్తున్నాడు. అబ్రాము కూడా బహు విస్తారమైన పశుమందలు ఇచ్చాడు దేవుడు. అబ్రామును బట్టి లోతుకు కూడా బహు విస్తారమైన పశుమందలు ఇచ్చాడు. అయితే వారికి ఆ పశువులు కాయడానికి కాపర్లు నియమించుకున్నారు. అబ్రాము గారిని నియమించుకున్నాడు, లోతు నియమించుకున్నాడు. అయితే అబ్రాము యొక్క పశువుల కాపర్లకి లోతు యొక్క పశువుల కాపర్లకి కలహం వచ్చిందంట. ఈ కలహం రావడం వల్ల ఈ కలహం వచ్చిందనే సంగతి అబ్రాము తెలుసుకుని తన సహోదరి కుమారుడైన లోతుని పిలిచి, మీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి మధ్య కలహం వచ్చింది కనుక, ఈ కలహం ముదిరితే కయ్యంగా మారుతుంది కనుక నేను ఒక మాట చెప్తాను విను సహోదరుడా, నువ్వు తూర్పు దిక్కుకి నువ్వు ఎన్నుకుంటే ఈ ప్రాంతం, నేను పడమ దిక్కు వెళ్తాను. ఉత్తర తీసుకెళ్తే నేను దక్షిణ తీసుకెళ్తాను. ముందే నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఏ దిక్కులో నువ్వు నివసిస్తావో, ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో నివసిస్తావో నీవే ఎన్నుకోమన్నాడు అబ్రాము లోతుతో. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు కూడా ఈ కలహాలు ఎవరి వాళ్ళు వచ్చాయి చెప్పగలరా? ఒక్కళ్ళనే చెప్పండి, పోనీ అందరూ అనుభవం గలవారే. కలహాలు ఎవరి ద్వారా వచ్చాయి? మీకు అందరూ స్త్రీల ద్వారానే కలహాలు వచ్చేవండి. ఏదైనా తోటలో కలవరము కూడా స్త్రీ ద్వారానే వచ్చింది. అందుకే స్త్రీ అనేది బలహీనమైన ఘటం అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి విషయంలో బెండైపోతారంటారు. సాతాను చేతిలో చిక్కుకుంది స్త్రీయే ఆదిలో. హల్లెలూయా. కనుక సాతాను స్త్రీనే ఎన్నుకుంటుంది కలహాలకు. కనుక ఉమ్మడి కుటుంబాల్లో ఆ స్త్రీల ద్వారా, అందుకే మనందరం బాగానే ఉన్నాం కానీ ఆడోళ్ళ మధ్య పొసకట్లేదు అంటారు. ఆడోళ్ళ మధ్య పొసకట్లేదు కనుక మనం వేరుగా ఉండడం మంచిది. స్తోత్రం చెబుదాం అందరం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. మరి ఎందుకంటే నెల 2 నెలల క్రితం ప్రత్యానం వెళ్ళాను. మనకు ఒక ఆత్మీయ బిడ్డలు ఉన్నారు అక్కడ. ఆ సహోదరు అంది, అయ్యా
మా చిన్న కోళ్ళకి పెద్ద కోళ్ళకి పట్టలేదండి. అందుకని వేరు పెట్టేశాను. అంది స్తోత్రం చెబుదామా. వేరే పెట్టేశాను, చిన్న కోళ్ళని వేరే చోట పెట్టాను, వేరే ఇల్లు తీసి. అయితే మా పెద్ద కోళ్ళకి నాకు కూడా పట్టలేదు. ఈమెను కూడా వేరే పెట్టేయాలనుకుంటున్నాను. స్తోత్రం చెబుదామా. విగ్రహంగా స్తోత్రం చెల్లింతారా. కనుక ఆ చిన్న కోడలు రూట్లో పెద్ద కోడలు వెళ్ళిపోతుందంట. ఇప్పుడు చిన్న కోడలు మాకు కలహం వచ్చింది కనుక వేరే పెట్టారు, వేరే ఇల్లు తీసి పెట్టారు. వారు ధనవంతులే, ఇల్లు కొని పెట్టగలరు. కనుక నేను కూడా అత్తగారితో కలహం పెట్టుకుంటే నాకు కూడా ఈవేళ స్త్రీల ఆలోచన అదే. కలిసుండే మనసు ఉండనివ్వడు సాతాను. హల్లెలూయా. అత్తగారు పోరు ఉండకూడదని, అత్తగారు మామగారికి దూరంగా వేరే కాపురం పెట్టాలని ఆలోచన సాతాను స్త్రీలలో పుట్టిస్తాడండి. పురుషుల్లో ముందు కలగజేయడండి. స్త్రీలోంచే పురుషుడికి వచ్చింది ఆ జబ్బు. కనుక స్త్రీలే అంటిస్తారు పురుషుడిగా జబ్బుని. కనుక కలహప్రియుడు ముందు చేరేది స్త్రీలోనే. హల్లెలూయా. కనుక స్త్రీలారా, అందుకే మీరు మెలకువగా ఉండాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే దేవుడు స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు ఆయన సన్నిధికి. ముందు వారు మారాలి. ఈ స్త్రీ మార్పు పొందితే పురుషుడు ఆటోమేటిక్గా మార్పు పొందుతాడు. స్త్రీ ద్వారానే పురుషుడిని మార్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను స్త్రీ ద్వారానే పురుషుడు మనసును చెరిపేసింది. కనుక ప్రియులారా గమనించాలి, ఎక్కువగా స్త్రీలు అనేబడేవారు దేవునికి అప్పగించుకునేవారు ఉండాలి. దేవుని వాక్యానికి అప్పగించుకునేవారు ఉండాలి. ఎందుకంటే సైతాను వచ్చి వారి హృదయాలు చెరపకుండా, కలిసి ఉండాలనే మనసు నీలోంచి తొలగించకుండా ఉండాలంటే నువ్వు దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక అబ్రాహాము యొక్క పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి కలహం వచ్చింది కనుక ప్రియులారా, అబ్రాహాము ముందే గమనించి మనం వేరుగా ఉండడం మంచిది. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. మనం వేరుగా ఉండడం మంచిది అని వారు వేరైపోయారండి ప్రియులారా. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చాలా లోతుగా రాయబడ్డాయి. రూతు గ్రంథాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. రూతు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి 16వ వచనం చదువుతారా. హల్లెలూయా. రూతు నయోమి కోడల్లో రెండవది. ఇద్దరు కోడలు నయోమికి. బైబిల్లో ఉన్న నయోమి కూడా చెప్తున్నానండి. నయోమి తన భర్తతో ఇద్దరు కుమారులతో యోధా బెత్లెహేములో నివసించేది. ఆ బెత్లెహేములో కరువు వచ్చిందంట. పనులు లేవటండి. కరువు రావడం వల్ల కంగారు పడి, కలవరపడి మోయాబు దేశానికి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకుంది. దాని భర్తను ప్రేరేపించిందటండి. మనం ఈ బెత్లెహేములో ఉండి కరువులో మనం చనిపోతాం కనుక ఈ కరువును కలిగినటువంటి బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోదాం, అక్కడ పనులు చేసుకుంటూ బ్రతుకుదామని భర్తను ప్రేరేపిస్తే తన భర్త కూడా తన భార్య మాటకు లోబడ్డాడు. భార్య భర్తలు ఇద్దరు కుమారులను తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయారంటే బెత్లెహేముని విడిచిపెట్టి. బెత్లెహేము అనగా రొట్టెల గృహం, అనగా దేవుని సన్నిధి ఉన్న స్థలం. దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా నువ్వు సహించగలిగితే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అయితే సహించలేకపోయింది నయోమి, ఆ కష్టాన్ని ఓర్చుకోలేకపోయింది నయోమి. దేవుని వైపు చూడలేదు, మోయాబు దేశం వైపు చూసింది. మోయాబు దేశం వెళ్ళిపోయింది, భర్తను బిడ్డలను తీసుకువెళ్ళిపోయింది. అక్కడే నివసించడం ప్రారంభించింది. మోయాబు దేశము అనగా దేవుని భయం లేని ప్రాంతం. అది అన్యజనాంగం, దైవ చిత్తానికి లోబడని వారు ఉన్నారు. అక్కడ
దేవుడంటే భయం లేని ప్రజలున్న ప్రాంతం అది. ఆ ప్రాంతం వెళ్ళింది, కొన్ని దినాలు ప్రార్థన చేసుకుందంట ఇంట్లో బిడ్డలతో కలిసి. రాను రాను ప్రార్థనా జీవితం కాస్త అటుకెక్కిపోయింది. అన్యుల మధ్య ఉన్నది, అక్కడ ఎవరో దేవునికి ప్రార్థన చేసుకునేవారు లేరు కనుక ఈమె కూడా ప్రార్థన జీవితాన్ని కోల్పోయింది. అయితే అక్కడే ఉండి 2 కుమారులకు కూడా వివాహం చేసిందంట. ఒక కుమారుని భార్య పేరు వార్ప, ఒక కుమారుని భార్య పేరు రూతు. ఈ నయోమికి 2 కోడండ్రులు వచ్చారు. వారిద్దరూ కూడా మోయాబు స్త్రీలే, అన్యజనాంగానికి చెందిన వారే, దేవుణ్ణి ఎరగిన వారే. దేవునికి స్తోత్రం. కొంతకాలం గతించిన తర్వాత తన భర్త చనిపోయాడు. మరికొంతకాలం గతించిన తర్వాత ఒక కుమారుడు చనిపోయాడు. మరికొంతకాలానికి 2వ కుమారుడు కూడా చనిపోయాడు. భర్తను కోల్పోయింది, 2 కుమారులు కోల్పోయింది. 2 కోడండ్రు మాత్రమే తమతో ఉన్నారు. అప్పుడు ఆలోచించిందట, యోధా బెత్లెహేం వైపు చూసిందటండి. ఆ బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వచ్చినటువంటి వారిని సమాచారం అడిగిందట. బెత్లెహేములో దేవుడు బెత్లెహేమును దీవించాడు. కరువు కాస్త తొలగిపోయింది, సమృద్ధితో నింపబడిందని విని మళ్ళా బెత్లెహేము తిరిగి వచ్చే ఆలోచన కలిగి 2 కోరండ్రుని పిలిచి, అమ్మా ఇదిగో నాకు కుమారులు 2 చనిపోయారు కనుక మీది ఈ దేశమే కనుక నేను మళ్ళా యోధా బెత్లెహేము వెళ్ళిపోతున్నాను కనుక మీరు యవ్వనస్తులు కనుక మీ పుట్టి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా వివాహం చేసుకుని సంతోషించండి అని చెప్పిందట. ఆ వార్త విన్న వార్ప తన అత్త అయినటువంటి నయోమిని పట్టుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట తన పుట్టింటికి. రూత్ అంటుంది అత్తగారితో, అమ్మా నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, హల్లెలూయా, నీతోనే నేను ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతే అక్కడే నేను చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను, మరణము తప్ప మరి ఏదియు మనలను వేరుపరచడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు అత్తతో కలిసుండే మనసు కలిగి ఉందండి. వీళ్ళందుకనే లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. లోకాన్ని ప్రేమించే మనుషులు ఉంటారు, దేవుణ్ణి ప్రేమించే మనుషులు ఉంటారు. దేవుని స్తోత్రం చెబుదామా. కనుక పెళ్ళైన తర్వాత స్త్రీకి అత్తే అమ్మైనా అత్తైనా అత్తగారే, హల్లెలూయా. కనుక అందుకనే స్త్రీలకు 2 ఇంటి పేర్లు ఉంటాయి. మొదటిది వివాహం కాకముందు ఉన్న పుట్టింటి పేరు, వివాహం అయిన తర్వాత మెట్టినింటి పేరు వారికి వస్తుంది. అంటే మెట్టినింటితో కలిసి ఉండాలి, హల్లెలూయా. అదే వారి ఇల్లు. వీళ్ళు చాలామంది స్త్రీలు వివాహం అయిన తర్వాత పుట్టింటికి వెళ్తా అంటారు, మా ఇంటికి వెళ్తాను అంటారు. అంటే నీ మనసు ఇంకా మీ పుట్టిల్లే నీ ఇల్లు అనుకున్నావా నువ్వు? హల్లెలూయా. పుట్టిల్లు నీ ఇల్లు కాదు. దేవునికి స్తోత్రం. మా పుట్టినింటికి వెళ్తున్నానని చెప్పు, అంతేగాని మా ఇంటికి వెళ్తున్నాను అంటున్నారు. స్తోత్రం చెబుతారా బిగ్గరగా? మా ఇంటికి వెళ్తానండి. ఏంటి మాట అంటే నీలో ఇంకా మార్పు రాలేదు. నీవు అత్తింటితో అంటు కట్టబడ్డావు. నీళ్ళు అత్తవారిల్లే కానీ పుట్టినిల్లు కానే కాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సంగతి రూతు అర్థం చేసుకుంది. రూతు అన్యురాలైనా కానీ మోయాబు స్త్రీ అయినా కానీ అత్తతోనే తన జీవితమని, అత్తతోనే కలిసి జీవించాలని, అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని చూడగలనని రూతు ఎన్నుకుంది అత్తతో కలిసి జీవించడానికి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తారా? రౌపాల్ గారు సాక్ష్యాల కొరకు చెప్తూ మాట పలికారు. మనం కూటానికి వెళ్ళాం, రౌపాల్ గారు కూడా కీబోర్డ్ పట్టుని వచ్చారు అక్కడికి. ఆ కూటంలో పాస్టర్ గారు నన్ను పిలిచాడు, ఇంకో మాస్టర్ గారిని పిలిచాడు వాక్యం చెప్పడానికి. ఇద్దరిని పిలిచి ఏం చేశాడంటే కోడలకు సాక్ష్యం ఇచ్చాడు.
కోళ్ళందండి, నేను సాక్ష్యం చెప్తాను మామయ్య గారు అందంట. కోడలకు సాక్ష్యం ఇచ్చాడు, చెప్పమ్మ అన్నాడు. గంట సుమారు లాగేసిందండి సాక్ష్యం. గంట పైనే సాక్ష్యం చెప్పింది. కూటమనంతను భోజనాలు ఉన్నాయి. పాపం ఇలాంటి చిన్న బిడ్డలందరూ పాస్టర్ గారు అన్నాడు 10 గంటలు ముగించబడుతుంది, 10 గంటల తర్వాత అందరూ భోజనాలు ఉంటాయంటే వీళ్ళందరూ ఎలా కొట్టుకుంటున్నారు. 7-8 గంటల ముందు తినేసి కూడా ఉన్నారు పిల్లలు అక్కడ. పెద్దోళ్ళు అంటూ ఉంటారనుకో, ఇప్పుడు వాళ్ళు తినేస్తున్నారు. ఇలాగెలాంటే నేను చూశాను, ఓహో వీళ్ళు భయపడుతున్నారు 10 అంటే 10 గంటల తర్వాత భోజనం అని భయపడుతున్నారు అనుకున్నాను నేను. వాళ్ళ కోళ్ళు 10 గంటలు దాటించేసింది సాక్ష్యం. 9 గంటలకు సాక్ష్యం ఇస్తే 10 గంటల 10 నిమిషాలు ముగించింది. గంట పైన సాక్ష్యం చెప్పిందండి వారి కోళ్ళగా. కూటమి ఆవిడ కోసం పెట్టారు. ఇంతకీ స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ అమ్మాయి పుట్టినరోజు కోసం పెట్టారు. కొత్త కోళ్ళు కదా, ఆవిడ సంతోషపరం కూటమి పెడితే వచ్చిన మాస్టర్ గారు కళ్ళు తేలేశాడు. పక్కన పాస్టర్ గారు ఇంకేం చెప్తాం, 10 అయ్యింది. పిల్లలందరూ ఏమో తలలు ఏలేసేశారు. భోజనాలు చేయలేదు వాళ్ళు. భోజనాల కూట మీదని ఏం చెప్తాం చెప్పండి. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిందామా. ఆ కోళ్ళ గారికి ఉండాలి. ఇది నా పుట్టినరోజు కూటం, 2 దైవజనులు వచ్చారు, 2 చెరుకు కొన్ని మాటలు చెప్పాలి కదా అని 10 నిమిషాల్లో ముగించవలసిన సాక్ష్యం గంట 10 నిమిషాలు చెప్పింది. అందుకని అటువంటి ప్రముఖులు మన మధ్యన ఉంటారని మేము సాక్ష్యాలు ఇవ్వట్లేదండి. వాక్సాన సమయం ఉంచలేదు, అర్థం లేని సాక్ష్యాలు చెప్తారని. ఆ అమ్మాయి కూడా ఎక్కడెక్కడో పుట్టు పూర్వతాల దగ్గర నుంచి చెప్పుకుంటూ గంట 10 నిమిషాలు ముగించింది. స్తోత్రం చెబుతాం, బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. ఆ సాక్ష్యంలో 2 పాటలు పాడింది. ఇంకా మళ్ళీ 2 పాటలు పాడింది. చూసారా, అటువంటి ప్రముఖులైపోయారు ఈనాడు. కనుక అర్థం చేసుకోవాలి, సమయాన్ని అర్థం చేసుకోవాలండి. సమయస్ఫూర్తి కావాలి. కనుక కలుసుండే మనసు అంటది. హల్లెలూయా. మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు మన కూటం పెట్టుకోవడం, దేవుణ్ణి గణపరచడానికి పెట్టుకోవాలి కూటం. హల్లెలూయా. ఆ రోజు దేవుని గణపరచడానికి అవకాశమే లేకుండా పోయింది. 2 మొక్కలు చెప్పేసి ముగించేసాం మేము. కేక్ కటింగే మొక్కలే, అంతే మొక్కలు మా పని. స్తోత్రం చెబుదామా. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. రూత్ అయితే అత్తను హత్తుకునే మనస్సు కలిగి ఉంది. వార్పైతే లోకంలో కలిసిపోయిందండి. అత్తతో వేరైపోయింది. అత్తతో కలిసి జీవించే మనసు వార్పకు లేదు. కనుక మీరు వార్పల వలె ఉండకూడదు, రూతు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. భర్తతో కలిసి ఉండే మనసు ఉండాలి, అత్తతో కలిసి ఉండే మనసు ఉండాలి, మెట్టినింటి మేలు కోరే మనసు మీకుండాలి. దేవునికి స్తోత్రం. అలాగని పుట్టినింటిని మర్చిపోమని కాదండి. పుట్టినించి నువ్వు మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అదే నీకు సమస్తం అని గ్రహించాలి. దేని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని ఆడపిల్ల పెళ్ళి అయిన తర్వాత అమ్మగారి ఇంటికి అప్పుడప్పుడు రావాలి తప్ప ఎల్లప్పుడు ఉండకూడదు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుతారా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్పబడింది. దయతో చదవండి. శరీర సంబంధమైన మనసు ఉంటుంది, ఆత్మ సంబంధమైన మనసు ఉంటుంది ప్రతి ఒక్కరిలో. శరీర సంబంధమైన మనసు ఎప్పుడు కలిసి ఉండడానికి ఇష్టపడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటుంది, మనసుకు నచ్చిన రీతిగా నడుచుకోవాలనుకుంటుంది. శరీర సంబంధ మనసు ఎప్పుడు లోకం వైపే చూస్తుంది, లోకానందాన్ని ఆస్వాదిస్తుంది. కనుక శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే ఇవాళ ఎక్కువ మందిలో శరీర సంబంధమైన మనసే పనిచేస్తుందండి. ఆత్మ సంబంధమైన మనసుకు పని కల్పించట్లేదు ఈనాడు చాలామంది. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన మనసును అణిచివేస్తున్నారు. శరీర సంబంధమైన మనసుతోనే వేళ ముందుకు సాగిపోతున్నారు. ఈ శరీర సంబంధమైన మనసుతో ఎంతకాలం మనం జీవించినా ఐక్యత అనే మా ఆలోచన నీలోకి రాదు, కలిసి ఉండాలనే భావం నీలోకి రాదు. ఒక ప్రత్యేకంగా అనగా వేరుగా ఉండాలి. నేను వేరుగా ఉండాలి, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి, నా ఇష్టానుసారంగా జీవించాలనే మనసే శరీర సంబంధమైన మనసు అంటే. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత శరీర సంబంధమైన మనసును అణిచివేయాలి,
ఆత్మ సంబంధమైన మనసుకు నువ్వు అవకాశం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని దేవుని బిడ్డలు అనగా ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధమైన మనసుతో జీవించేవారే దేవుని బిడ్డలు. అందుకే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనములో రాయబడి ఉంది. ఒకసారి చదవండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడూ శరీర సంబంధమైన స్వభావంతో ఉండకూడదు. శరీర సంబంధమైన మనసు నీకున్నా కానీ నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీకు ఆత్మ సంబంధమైన మనసు నీకు ఇస్తాడు ఆయన. ఆత్మ సంబంధమైన మనసు ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఈ శరీర సంబంధమైన మనసు అణిచివేయబడుతుంది. నువ్వు వేరుగా ఉండాలనుకుంటే సాగనివ్వదు. ఆత్మ సంబంధమైన మనసు కలిసి ఉండడానికే ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఆత్మే ఐక్యతను కలగజేసేది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన మనలో ఐక్యతను కలగజేస్తాడు, కలిసుండే స్వభావాన్ని ఇస్తాడు. కానీ వేరుగా ఉండాలనే ఆలోచన మనలో కలగ చేయడండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధన మనస్సును పొందుకోవాలి. ఆత్మ సంబంధన మనస్సును పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఆత్మ సంబంధన మనసు నీలోకి ఎప్పుడైతే వస్తుందో నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవు, కానీ ఆత్మ చెప్పున్నట్లుగానే నడుచుకుంటావు. దాన్ని ఇక్కడ ఎపిసి పత్రికలో రాశాడండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి అమ్మా. చెప్పించండి అమ్మా. హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ ఐక్యతను కలగజేస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడూ ఆత్మస్వరూపం దేవునికి అప్పగించుకోవాలండి. నమ్ముకున్న నీవు ఆత్మస్వరూపమైన దేవుడికి అప్పగించుకుంటే నీలో ఆత్మ సంబంధమైన మనసు ఉంచుతాడు. ఆత్మ సంబంధమైన మనసు నీలోకి వస్తే ఐక్యతనే కోరుకుంటావు, కానీ విడిపోవాలని ఆలోచన నీలోకి రాదు. కుటుంబంతో కలిసి ఉండాలని, సంఘ బిడ్డలందరితో కలిసి ఉండాలని, సమాజముతో కలిసి ఉండాలని మనసు నీలోకి వస్తుంది. స్తోత్రం చెల్లిందారు అందరూ. హల్లెలూయా. కనుక అందరి మీద తిరుగుబాటు చెయ్యం. ఎవరి మీద తిరుగుబాటు చేయకుండా కలిసి ఉండాలనే కోరికతోనే మా దేవుని బిడ్డలు ముందుకు సాగుతారండి. అది దేవుని ప్రేమ, అది దేవుని మనస్సు. కనుక దేవుడు అందుకే మనల్ని పిలిచాడు, అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనలో ఉన్న శరీర సంబంధన మనసును అణిచివేయాలని, ఆత్మ సంబంధన మనసుతో మనల్ని నింపాలని, ఐక్యత కలిగి జీవించేవారిగా మనల్ని చేసి ఆయన ఆశీర్వాదాలతో నింపాలని దేవుడు మనల్ని పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక మనము ఆత్మ సంబంధన మనసు గలవారమై ఉండాలి. ఆత్మ సంబంధన మనస్సుతో మనం ముందుకు సాగాలి. ప్రభువును కోరేది అదే. ప్రభువా, నా జీవితకాలం అంతా ఆత్మ సంబంధన మనస్సుతో నేను జీవించులాగా నన్ను అభిషేకించమని కోరుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఆత్మ సంబంధన మనస్సుతో మనం జీవిస్తే కుటుంబంలో ఐక్యత ఉంటుంది, సంఘములో ఐక్యత ఉంటుంది, సమాజములో ఐక్యత నీ ద్వారా కలుగుతుంది. నువ్వు కుటుంబములో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్న దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుంటావు. హల్లెలూయా. కనుక ఐక్యత ఉన్న చోటనే దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుని పిల్లలు ఎప్పుడూ ఐక్యత కలిగి ఆయన ఆత్మసంధాన మనసును కలిగి ఉంటే ఐక్యత కలిగే జీవించే స్వభావాన్ని కలిగి ఉంటారు. అప్పుడే వారు దేవుని ఆశీర్వాదాలు చూస్తారు ప్రియులారు. అందుకనే ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి మనుషులందరిని ఆహ్వానించాడు. ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను
దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగా నా భారము తేలికగా ఉన్నది. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే దేవుడు మనల్ని పిలిచాడండి, ఆయన వద్దకు రమ్మని పిలిచాడు. వచ్చిన మనం ఆయనకు అప్పగించుకుని నేర్చుకోమన్నాడు. ఆయన వద్ద నేర్చుకునే మనసు మనకుంటే ఆయన మనసే మనకిస్తాడు. హల్లెలూయా. సాత్వికం దీన మనసుతో కూడిన మనసు మనకిస్తాడు. ఇదే ఆత్మ సంబంధమైన మనసు అంటే. కలుసుంటున్నప్పుడు, కలిసుండి ఐక్యత కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఎదురవుతున్న ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, ప్రతి వేదన, ఆవేదనకరమైన విషయాలను ఓర్చుకునే శక్తి, సహించే శక్తి, తగ్గించుకునే మనసు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. దాన్నే ఆత్మ సంబంధమైన మనసు అన్నారు. కనుక అదే క్రీస్తు మనసు అంటే. క్రైస్తవులు ఎప్పుడూ కూడా క్రీస్తు మనసును కలిగి జీవించాలి. హల్లెలూయా. క్రీస్తు మనసు నీలో ఉంటే నువ్వు కలిసి ఉండాలనే మనసు కుటుంబంలోని కలుగుతుంది. భర్తతో కలిసి ఉండాలని, బిడ్డలతో కలిసి ఉండాలని, కుటుంబముతో కలిసి జీవిస్తూ ఈ కుటుంబము ఆశీర్వాదానికి నేను కారుకురాల్ని కావాలి, కారకుని కావాలని జయము జాస మనలోకి వస్తుంది. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతిందారండి. కనుక అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే ఇంకా దాన్ని వివరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఏర్పాటు చేసుకోండి. ఎందుకొరకంటే మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన మనసుతో కాకుండా ఆత్మ సంబంధమైన మనస్సుతో మనల్ని నడిపించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. లోకస్తుల వలె శరీర సంబంధమైన మనసుతో మనం జీవిస్తే మనం చేసే ప్రతి కార్యము మనకు సిగ్గును కలగజేస్తుంది, అవమానమును కలగజేస్తుంది. కనుకనే దేవుడు మనల్ని తల ఎత్తుకున్న వారిగా చేయడం కొరకే ఆ దేవదేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయనకు మనం అప్పగించుకుంటే ఆత్మ సంబంధమైన మనసు మనకిస్తాడు. ఆయన మనసునే మనలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఆయన మనసు ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం నవీన స్వభావం గలవారిగా మారిపోతాం, నూతన స్వభావం గలవారిగా మారిపోతాం, ఆత్మ సంబంధులుగా మారిపోతాం. ఆత్మ సంబంధమైన మనసే మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఈ ఆత్మ సంబంధమైన మనసు ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో కలిసి ఉండాలనే ఆతృత, ఆరాటం మనలోకి వస్తుందండి. ఒకవేళ కుటుంబంలో కలవరం వచ్చినా, నీ వైవిక జీవితంలో కలవరం వచ్చినా, సంఘములో కలవరం వచ్చినా, ఆ కలవరాన్ని, ఆ కలహాన్ని తొలగించే దేవునికి నువ్వు మొరపెడతావు, ప్రార్థన చేస్తావు. ఆత్మదేవా, మాలో ఉన్న కలవరాన్ని తొలగించండి, మా మధ్య ఏర్పడిన కలహాన్ని తొలగించండి, ఐక్యతను కలగచేయండి. దేవునికి స్తోత్రం. ఎందుకని మనలో ఉన్న కలహాలు తొలగించేవాడు, ఐక్యతనిచ్చేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దని రాయబడి ఉంది. ప్రియులారా, మన దేవునికే చోటు ఇచ్చేవారు ఉండాలి, కానీ అపవాదికి అవకాశం ఇవ్వకూడదండి. ఆనాడు అవ్వమ్మ గారు అవకాశం ఇచ్చింది కనుక ఆమె ద్వారా ఆదామును చెరిపేసింది. అవ్వమ్మ మనసు చెరిపేసి దేవుని ఆశీర్వాదాలకు దూరం చేసింది వారిని. హల్లెలూయా. కనుక మనం దేవునికి చోటు ఇచ్చేవారంగా ఉండాలి. క్రీస్తు యేసు మనసును కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒకవేళ కుటుంబాల్లో కలహం వచ్చినా, కలవరం వచ్చినా ఆ కలహాన్ని తొలగించే ప్రభుకు మనం అప్పగించుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదివితే పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్ర పండితుడే, ధర్మశాస్త్ర కోవిదుడే, కానీ అతని బ్రతుకులో మార్పు లేదు. శరీర సంబంధమైన మనసుతోనే భక్తి చేశాడు. ప్రియులారా,
కనుక అతడు ఎప్పుడూ కలహము కలిగిన మనసుతోనే ఉండేవాడు. ఎదడవారిని దూషించాలని, ద్వేషించాలని, ఎదడవారికి హాని చేయాలని మనసుతో ఉండేవాడు. కానీ ఎవరినో ఐక్యపరచాలని మనసు సౌలుకు ఉండేది కాదు. దమస్కులో ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారి దర్శనాన్ని పొందాడో, ప్రభుకు తను తాను అప్పగించుకున్నాడో, మరుక్షణమే ప్రియులారా సౌలు క్రీస్తు మనసును ఎప్పుడైతే పొందుకున్నాడో, ఆ క్రీస్తు మనసే సౌలును పౌలుగా మార్చేసింది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనసు గలవాడిగా మార్చేసింది ప్రియులారా. కనుక అతను ఐక్యతనే కోరుకునేవాడిగా మారిపోయాడు. ఎందుకంటే క్రీస్తు కృప, క్రీస్తు యేసునందల విశ్వాసం, క్రీస్తు యొక్క ప్రేమ ఆయనలో వ్యాపించడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. అదే క్రీస్తు మనసు అంటే ప్రియులారా. కనుకనే పౌలు భక్తుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రియులారా, అతడు అన్నాడు, నేను నిరత్రుని అంటున్నాడు, నేను అనుజ్ఞుడిని అంటున్నాడు, సమస్తము దేవుడే నడిపిస్తున్నాడు అంటున్నాడు. నేను ఈ విధంగా ఉన్నానంటే కేవలం దేవుని కృప వల్లనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అటువంటి మనసు ఈ కడవరి దినాల్లో దేవుని ప్రజలైన మనలోకి రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుకు, పునరుద్ధరణ క్రీస్తు యేసుకు సౌలు అప్పగించుకున్నాడు. కనుకనే అతడు పౌలుగా మార్చబడ్డాడు, ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు, ఐక్యతను కోరుకున్నాడు. హల్లెలూయా. ఐక్యతనిచ్చే దేవుని కలిగి జీవించాడు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరు అటువంటి మనసుతో ముందుకు సాగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇదే మాట చెప్పబడింది. రండి చదవండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. కనుక సంఘమా గమనించాలి, దేవుడు మనల్ని పిలిచింది ఆయన కుటుంబముగా, సంఘముగా ఏర్పరచుకున్నది కలిసి జీవించడం కొరకే, ఒకరి సుఖ దుఃఖాలతో ఒకరు పాలు పొందడం కొరకే, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం కొరకే, ఒకరు మేలు ఒకరు కోరుకోవడం కొరకే. అటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తాం. అటువంటి కృప నాకు కావాలని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని లేచి నిలబడండి. మీకోసం మేము ప్రార్థించబోతున్నాం. మహిమ గల దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. మరొకసారి మీ పాదాల చెంత కనిపెట్టగా ఈ దినమున మీరు ఈ కీర్తన భాగములోంచి మాతో మీరు అయా సవిస్తరముగా మాట్లాడునందుకు వందనాలయ్యా. ఐక్యత ఉన్న కాడ సమాధానం ఉంటుందని, ఐక్యత కలిగిన వారి కుటుంబంలో ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయని, అది కేవలం అయా మీ వల్ల కలిగేదేనే ప్రభువా మీరు సెలవిచ్చి ఉన్నారు. తండ్రి నీకు వందనాలు. కలహప్రియుడైన సాతాను ఉన్న లోకములో మేము ఉన్నాం. వారి కలహాలు పుట్టించక మానడు నాయనా. ఆ కలహాల నుంచి విడిపించి ఐక్యత, సమాధానము, సంతోషం ఇచ్చే దేవుడవు మీరేనని ఎందరైతే గ్రహించి మీకు అప్పగించుకున్నారో వారందరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి తండ్రి. ఎవరు బలహీనులై ఉన్నారో బలపరచండి, రోగులై ఉన్నారో స్వస్థపరచండి నాయనా. మీకే వందనాలు. గాయపడిన వారి గాయాలు కట్టండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవండి, గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ను ఉంచండి, యవనస్తులు సండే స్కూల్ బిడ్డలను దీవించండి, వివాహ ప్రతి వారికి మార్గాలు తెరవండి, వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. మందిర నిర్మాణములో, పరిచర్యలో సహకరించబోతున్న బిడ్డలను కూడా దీవించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కోపదలకు దృష్టి ఉంచండి తండ్రి. యుద్ధ వాతావరణం అణిచివేసినందుకు వందనాలు. శాంతిని, ఒప్పందాన్ని మీరు కలగజేశారని నమ్ముచున్నాం. విదేశాలు స్వదేశానికి రావడానికి సిద్ధపడుతున్న ప్రియ సహోదరులకు అయ్యా మార్గాన్ని సరళము చేయమని వేడుకుంటున్నాం. దేవా, అయ్యా గతించిన విద్యా సంవత్సరం అంతా నీ బిడ్డలను దీవించారు. ఈ నూతన విద్యా సంవత్సరములో నాయన నీ బిడ్డలు నాయన ముందుకు సాగుచుండగా ఏ స్థలాల్లో, ఏ ప్రాంతాలకు బిడ్డలు వెళుచున్నా ఆ ప్రాంతాల్లో మీ సన్నిధి నుంచి మీ సహాయ బిడ్డలకు దయచేయండి. అవి ఇంకా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా బలపరచునైనా.
ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు నిలపండు తండ్రి. తన చదువు తగిన ఉద్యోగాల్లో స్థిరపడే కృపనివ్వండి. ఉద్యోగ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి ప్రభు. అద్భుతాలు జరిగించే దేవుడు నాయనా నీకు వందనాలు. మా ప్రియ సహోదరి జ్యోతిర్మయ యొక్క బావగారు సత్యనారాయణ గారి యొక్క రెండవ కుమారుడు, ఇదిగో నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ అయితే తండ్రి గాయపరచబడి ఉన్నాడని విన్నాం. సింహాద్రి అనే బిడ్డను దర్శించయ్యా. ఎన్నమ్మకు ఆపరేషన్ చేయబడిన బిడ్డను మీ చేతులకి ఇస్తున్నామయ్యా. గాయముని కట్టండి, ఆరోగ్యము దయచేయండి. నీ ఆశీర్వాద బిడ్డపై ఉంచునైనా. తల్లి శాంతరత్నమ్మ గారికి నీరసం నిస్తత్వం తొలగించండి. ఆయుష్నిచ్చారు కనుక ఆరోగ్యం ఇచ్చి మీ సాక్షిగా నిలబెట్టండి. ప్రియ తల్లి సకల దయామణి గారిని దర్శించి లివర్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి. రిబ్కాను దర్శించండి. వారి పెద్ద కుమారుని కూడా దర్శించి కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి విడుదలనిచ్చి నీ సాక్షిగా వాడుకోనైనా. ఇంకెందరో బిడ్డలు బలహీనులై రోగులై ఉంటుండగా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును దర్శించి బలపరిచి సహాయం చేయమని. ఎదుగో నాయన సహోదరి కృపాజ్యోతి, అలాగే యేసుబాబుని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను అల్లుడి గారిని ప్రేమించి 2 బిడ్డలను అనుగ్రహించారు నాయన. ఆ బిడ్డలను ఆశీర్వదించి మళ్ళా వారి మెట్టినింటికి బిడ్డను పంపించబోతున్నారని సెలవిచ్చారు. ఈ దినమున ఆ బిడ్డకు సాక్ష్యానికి సమయం ఇవ్వలేకపోయా, మన్నించండి. కనుక ఆ బిడ్డను దర్శించి ఆయా ఎక్కడున్నా ఏ స్థలంలో నీ కాపుదల కొందొచ్చు వారిపైన వారి బిడ్డలపైన ఉంచండి. యేసుబాబుకు ఆరోగ్యం దయచేయండి. నీ కృపలో కాపాడి సహాయం చేయమని, మహిమ పొందమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను ఆశీర్వదించమని, శాంతి ఒప్పందాన్ని స్థిరపరచమని, యుద్ధ వాతావరణం తొలగించమని యేసు అలాగే తండ్రి రేపు మునిపేళ్ల కాలంలో జరుగుతున్న ఉచిత కంటి నేత్ర శిబిరములో ద్వారా అనేక మందికి మేలు దయచేయమని, మంగళవారం రాత్రి మా ప్రియులు గుత్తాల అయా సాల్మన్ రాజు గారు సువార్త వారి గృహములో కృతజ్ఞత కూడిక ఆశీర్వాదకరంగా నడిపించమని, 17వ తారీఖు బుధవారం ఉదయం మా ప్రియులు నేల సుదర్శనరావు గారు సుగుణమ్మ గారి యొక్క చిన్న కుమారి యొక్క కుమార్తె యొక్క మొదటి పుట్టినరోజు వేడుక ద్వారా నీ నామాన్ని గణపరచబోతుండగా తగిన సహాయ వారికి దయచేయమని, ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకే మన కుటుంబాలకు క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు.